అందరికీ నమస్తే అండి. రామబాణం విజయనగరం దగ్గర రామబాణం అని గుడి అండి. ఇది అంటే ఇది బాణం షేప్లో కట్టారు. ఈ రామబాణం టెంపుల్ మొత్తం రామాయణం అంతా బొమ్మల రూపంలోని చెక్కారనమాట. అక్కడ రామాయణం అంతా కూడా స్టార్టింగ్ నుంచి రాముడు చిన్నప్పటి నుంచి పట్టాభిషేకం వరకు బొమ్మల రూపంలోని అంతా రామబాణంలో బొమ్మల్లా చెక్కారనమాట. చాలా ఎక్కువ ప్లేసు, విశాలమైన ఖాళీ ప్లేస్లోని బాణం ఆకారంలోని ఈ టెంపుల్ కట్టారండి. చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ ప్లేస్ ఇదే. ఇదిగో అంటే ఇది రామబాణంది. ఈ గుడి ఎలా ఉందా అని ఇక్కడ ఇలాగా డ్రాయింగ్ రూపంలోని ఇలా ఎంట్రన్స్లో పెట్టారు. స్టార్టింగ్ వినాయకుడు ఉంటాడనమాట. తర్వాత పక్కన పార్వతీ పరమేశ్వరులు వెనకని అలా ఓపెన్ ప్లేస్లో పెట్టారు. స్టార్టింగ్ నారాయణుడు గుడి ఉంటుందండి. ఆ గుడి స్టార్టింగ్ చూసిన తర్వాత ఇలా వరుసగా రాముడివి ఇలా బొమ్మలు చాలా నిజంగా కళ్ళకి కట్టినట్టుగా ఉంటుందన్నమాట. ప్రతి బొమ్మ కూడా మనుషులేలా ఉంటుందన్నమాట, బొమ్మల్లా అనిపించదు. చాలా మంచి మెటీరియల్తో ఈ బొమ్మలు చెక్కారనమాట. చాలా బాగుంటాయి చూసిన వెంటనే. ఇలా ప్రతిదీ కూడా బొమ్మలన్నీ కూడా చాలా బాగా చెక్కారు. ఆంజనేయ స్వామి ఆ పక్కన ఆంజనేయ స్వామిని పెట్టారండి. ఇది సాయంత్రం పూట అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ రామనారాయణం ఉదయం పూట అయితే మామూలుగా ఇవే అంతా చూస్తాం. అదే సాయంత్రం పూట అయితే చాలా బాగుంటుంది. లైటింగ్ వెలుతురులో ఈ లైటింగ్ వెలుతురులో ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి. పైన కూడా లైటింగ్ వెలుతురులో పైన ఉన్న విగ్రహాలు ఆంజనేయ స్వామి దగ్గర షో వేస్తారు. ఆ లైటింగ్లో చాలా బాగుంటుంది అన్నమాట అది. అందుకే దగ్గరలో ఉన్న వాళ్ళైతే సాయంత్రం పూట వెళ్తే చాలా బాగుంటుంది. ఇలా రాముడివి అన్నీ చిన్నప్పటి నుంచి రాముడివి ఎదగడం, కళ్యాణం, మళ్ళీ యుద్ధం చేయడం, రావణాసురుడితో యుద్ధం చేయడం, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఇలా చిత్రీకరించారండి. ఇంకో కుంభకర్ణుడిని నిద్ర లేపుతున్నారు. ఇలా అలా ఆ బొమ్మలు కూడా చాలా బాగా వేశారు. రావణాసురుడితో రాముడు యుద్ధం చేయడం, సీతాదేవి అగ్నిప్రవేశం చేయడం, సీతమ్మ తల్లిని మళ్ళీ అయోధ్యకి తీసుకురావడం, అయోధ్యకి తీసుకువచ్చి పట్టాభిషేకం చేయడం. రామనారాయణం అంటే ఇతను నారాయణ అనే వ్యక్తి ఈ గుడి కట్టించారటండి. అందుకే రామనారాయణం అని ఈ టెంపుల్కి పేరు అన్నమాట. లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. పైనంతా ఇలా గుడి తాలూకువి ఆంజనేయ స్వామి, రాముడి తాలూకువి అన్నీ ఉంటాయన్నమాట. కింద ఒక ఫ్లోర్ ఉంటుంది. మధ్యలో అంతా మళ్ళీ లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఖాళీ ప్లేస్లోని అలా పెట్టారనమాట. ఇంకో మబ్బులు ఫుల్గా మేము వచ్చేటప్పటికి చిన్న చినుకులు పడుతూ మబ్బు వేసిందండి. ఫుల్గా మబ్బుల్లోని టెంపుల్ ఇలా కనిపిస్తుంది. మబ్బులు కొద్దిగా చిన్న చినుకులు అలా పడ్డాయి. లైట్గా వర్షం పడింది. ఈ మబ్బుల్లోని ఈ టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది. అద్దాల్లోంచి బయటికి చూస్తే చుట్టూ ఉన్న వాతావరణం అది కూడా
అలా చాలా బాగుందన్నమాట. అలా చూస్తున్నంతసేపు అలా ఎంతసేపు అయినా ఉండొచ్చు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు అయినా ఉంటారనమాట. లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తూ అక్కడ కిందన ఇలా అనంత పద్మనాభ స్వామిని పెట్టారండి. కింద ఫ్లోర్లో ఇలా చుట్టూ ధ్యానం చేసుకోవడానికి వీలుగా చుట్టూ పాలరాతితోటి ఇలాగ చుట్టూ కూర్చోడానికి వీలుగా పెట్టారనమాట. అనంత పద్మనాభ స్వామి దగ్గర చుట్టూ ధ్యానం చేసుకునే వాళ్ళు అలా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. బయట ఇలా ఖాళీ ప్లేసు చాలా బాగుంటుందండి. మొక్కలు కూడా అన్ని మొక్కలు కూడా వేశారు. అవి ఏ నక్షత్రం వాళ్ళు ఏ మొక్క చుట్టూ తిరిగితే ప్రదక్షిణ చేస్తే మంచిదో ఆ మొక్కలు అన్ని నక్షత్రాలకి సంబంధించిన మొక్కలు కూడా ఒక దగ్గర పెట్టారు. అవి ఆ నక్షత్రానికి ఆ చెట్టు చుట్టూ తిరిగితే చాలా మంచిదన్నమాట. అందువల్ల అలా పెట్టారనమాట. చాలా విశాలమైన టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువగా టైం తీసుకొని వెళ్ళి అక్కడ చుట్టూ చూసితే చాలా బాగుంటుంది అన్నమాట. రాముల వారు చివరగా ఇవన్నీ చూసిన తర్వాత ఆఖరిని రాముడి గుడి పెట్టారండి. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిని అక్కడ పెట్టారనమాట. చివరగా ఉంటుంది రాములవారు. ఆ రాములవారిది దండం పెట్టుకున్న తర్వాత అక్కడది అంతా అవుతుంది అనమాట. ముందంతా ఈ బొమ్మలవి అన్నీ ఉంటాయి. లాస్ట్ని రాములవారి టెంపుల్. అవి కూడా లోపలంతా కూడా ఇలా పెట్టారు. దశావతారాలు అవి కూడా చుట్టూ పైన గోపురం దగ్గర చుట్టూ దశావతారాలు అవి పెట్టారు. కిందన రాములవారు పాలరాతితోటి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిని పెట్టారనమాట. చాలా బాగుంటుంది. ఎక్కువ టైము స్పెండ్ చేసి ఇక్కడ అన్నీ చూస్తూ అలా కూర్చొని ప్రశాంతంగా కిందన అనంత పద్మనాభ స్వామి దగ్గర ధ్యాన మందిరం దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి.